మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తుతో శ్రమ అనుభవములు 7వ రోజు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు వచ్చే కారణము ఏమీ లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోయబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. క్రీస్తును విశ్వసించిన ప్రతి క్రైస్తవుల లక్ష్యం సువార్త ప్రకటించడం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పబడిన రీతిగా ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించాలి. క్రీస్తు ఈ లోకంలో జీవించినంత కాలం శ్రమపడిన ఉద్దేశం అందరూ అంతటా రక్షించబడాలనే కదా. క్రీస్తు ఉద్దేశాలను తెలుసుకున్న మనం సువార్త భారం కలిగి ఉండడం, క్రీస్తుతో కలిసి శ్రమను పంచుకోవడమే యేసుక్రీస్తు పరిపూర్ణంగా విశ్వసించిన మనం యేసుక్రీస్తు సువార్త భారం నాదే అని గ్రహించాలి. మన వ్యక్తిగత సాక్ష్యం అనగా దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను ఇతరులతో పంచుకుంటూ అనేకులను క్రీస్తు వైపు నడిపించాలనే ఉద్దేశం కలిగి ఉండడమే క్రీస్తు శ్రమానుభవాల్లో పాలుపంపులు కలిగి ఉండడం. నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడాలి. మనం చేయగలిగిన రీతిలో మన స్నేహితులతో సన్నిహితులతో సువార్తను పంచుకోవాలి. అనేకులకు క్రీస్తు ప్రేమను తెలియజేయాలనే ఆశ కలిగి ఉండాలి. ఈ లోకంను విడిచి వెళ్ళేలోపు కనీసం ఒక్కరినైనా క్రీస్తు వైపు నడిపించాలనే భారం ఉండాలి. ఈ విధమైన ఆలోచనలు కలిగి ఉండడమే క్రీస్తుతో శ్రమానుభవం అని గ్రహించాలి. అనుభవం నశించిపోయే ఆత్మలను రక్షించాలనే భారం క్రీస్తుతో శ్రమానుభవం. ఆమేన్.